రావు కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో కొనసాగారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి లీడింగ్ లోకి వచ్చారు. 30,378 ఓట్లు ఈయనకు వచ్చాయి. 5,983 ఓట్ల లీడింగ్ లో ముఖ్యంగా కేవలం 6,000 మార్క్ లీడింగ్ లో బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నారు. సో ఇక్కడ నాందేడ్ లో కూడా గట్టి పోటీ కాంగ్రెస్ అభ్యర్థి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సంత్కూరావు, మార్తోరావు, అంబాడే ఈయన బీజేపీ అభ్యర్థి ప్రస్తుతం అక్కడ లీడింగ్ లో కొనసాగుతున్నారు. సో ఓట్ల లెక్కింపు అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. మరో 11-12 గంటలకల్లా కూడా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించిన క్లియర్ ఫలితాలు 11-12 గంటలకల్లా కూడా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. సతీష్ రైట్ గోపి, మరికొన్ని సేపట్లో మీ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. జార్ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ ను అటు ఇండియా కూటమి దాటింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 42-43 స్థానాల్లో ఇండియా కూటమి లీడ్ కనబరుస్తోంది. కొంత ఇది కాంగ్రెస్ పార్టీకి ఉపశమనం కలిగించే అంశం. బట్ వేరే మహారాష్ట్రలోనైతే ఘోర పరాజయం దిశగానే అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ లీడ్ 209 స్థానాలకు చేరుకుంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 145కు మించి దాదాపు 55+9 అంటే దాదాపు 64 స్థానాల్లో ఇంకా మెజార్టీని కనబరుస్తుంది. ఇక్కడ బీజేపీ సిగ్నిఫికెంట్ విక్టరీ అయితే ఉంది. 148 స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ 111 స్థానాల్లో లీడ్లో ఉన్న వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది.